నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందిన వారికి మరో ఛాన్స్ ఇచ్చిన సీఎం జగన్. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో 97.76 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో ఆర్థిక సాయం 2,46,551 కోట్లు అందజేత. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వటంపై సోషల్ మీడియాలో స్పందన. చంద్రబాబు ఆదేశాన్ని శిరసా వహిస్తానన్న కేశినేని నాని. చంద్రబాబు ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని వెల్లడి. తిరువూరు సభ విషయాల్లోనూ జోక్యం చేసుకోనని స్పష్టీకరణ. విజయవాడ సెంట్రల్ సీట్పై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బోండాపై ఆగ్రహం. బోండా ఉమాపై తాను పోటీకి సిద్ధమని సవాల్. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందని వారికి సీఎం జగన్ మరో ఛాన్స్ ఇచ్చారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో 97.76 కోట్లు సీఎం జగన్ జమ చేయనున్నారు. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో ఆర్థిక సాయం 2,46,551 కోట్లు అందించారు. జనం చెంతకే సంక్షేమం, అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు 97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇలా ఏటా 2 పర్యాయాలు జనవరి, జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్, జూలైలోనూ, అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్, జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,998 మంది అర్హులకు 97.76 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. విజయవాడ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. చంద్రబాబు ఆదేశాన్ని శిరసా వహిస్తానని తెలిపారు. చంద్రబాబు ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని వెల్లడించారు. తిరువూరు సభ విషయాల్లోనూ జోక్యం చేసుకోనని స్పష్టీకరించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వాలని టీడీపీ నిర్ణయించడంపై ప్రస్తుత ఎంపీ కేశినేని నాని స్పందించారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని శిరసా వహిస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అందరికీ నమస్కారం. గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకల నారాయణ నన్ను కలిశారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించినందున ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు చెప్పినట్టు వారు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా నా స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. అధినేత ఆజ్ఞలు తూచా తప్పకుండా శిరసా వహిస్తానని నేను వారికి హామీ ఇచ్చా అని కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ సీట్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బోండాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోండా ఉమాపై తాను పోటీకి సిద్ధమని సవాల్ విసిరారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తన సీట్ మార్పుపై సీఎం జగన్, ఎమ్మెల్యే విష్ణు తనతో చర్చించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తాను, విష్ణు అన్నతమ్ములుగా ఉన్నామని, అలానే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. విజయవాడ 3 సీట్లు, పార్లమెంట్ను కూడా గెలిచి జగన్ కు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. బోండా ఉమాకు చెప్పండి, తాను వస్తున్నాను, నేను చెల్లని కాయనో చెల్లే కాయనో చూపిస్తానని సవాల్ విసిరారు. తాను, మా కార్యకర్తలు పశ్చిమలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు. సడన్ గా సీటు మార్చడం వల్ల కార్యకర్తల్లో కాస్త ఇబ్బంది ఉంటుంది, దాన్ని అధిగమించి ముందుకు వెళ్తామని అన్నారు. సెంట్రల్లో అసమర్థులతో తాను, విష్ణు మాట్లాడి గెలుపుకి కృషి చేస్తామని చెప్పారు. ఒకటి బోండాబాకి ఇప్పుడే చెప్తున్నాను, ఒక్కటే చెప్తున్నా, ఆయనకి వస్తున్నాను చూడమని చెప్పండి. బోండామా ఏం ఇస్తాడో, ఏం తీసుకుంటాడో ఇప్పటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క ఉంటుంది అంతా కూడా. బోండామాకి అంటే ఇప్పటిదాకా ఆటలు సాగే పరిస్థితి లేదు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మా విష్ణు గారు సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన పిచ్చ ప్రారంభాలు పేలుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను మళ్ళా విష్ణు గారు ఇద్దరు కలిసి పనిచేస్తాం. నీ తాట తీస్తాం, బోండా వ్యక్తికి తాట తీస్తాం, దాని డౌట్ లేదు. అతనికి ఈ విధంగా సీట్లు వస్తాయో, ఎన్ని ఓట్లు వస్తాయో లెక్క పెట్టుకోమని చెప్పండి. బోండామాకి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మాత్రం చెప్తాను. చేతి వృత్తులకు, హస్తకళలకు చేయూతనందించేందుకు నాబార్డ్ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె సునీత అన్నారు. చేతి వృత్తిదారులు, హస్తకళాకారులకు సుస్థిర జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రోత్సాహం అందిస్తుందని ఆమె తెలిపారు.
నాబార్డ్ ఏపీ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పటమట మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హస్తకళలు, చేనేత, మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ మేళాను కె సునీత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ ఏఓ బషీర్, ఏపీ నాబార్డ్ సిజిఎంఆర్ గోపాల్ తదితరులతో కలిసి ప్రారంభించారు. స్టాళ్లను పరిశీలించి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయ హస్తకళలు, చేనేతను ప్రోత్సహించేందుకు నాబార్డ్ కృషి చేస్తుండటం అభినందనీయమని, ఇలాంటి క్రాఫ్ట్ మేళాలతో చేనేత, హస్తకారుల జీవనోపాధి అవకాశాలు విస్తృతమవుతాయని తెలిపారు. వారసత్వ సంపదను మన ముందు తరాలకు అందించేందుకు, అవగాహన కల్పించేందుకు దోహదం చేస్తాయని తెలిపారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేసేందుకు ఉపయోగపడతాయన్నారు. కొద్దిసేపట్లో మన ముఖ్య అంశం వాళ్ళ క్రాఫ్ట్స్ మేళా ఒకటి పెట్టడం జరుగుతుంది. ఇది 6వ తారీఖుని స్టార్ట్ అయ్యి ఈరోజు 3rd స్టార్ట్ అయ్యి 12th వరకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఇచ్చిన లోన్స్కి ఇచ్చిన సొసైటీస్, ఎఫ్పిఓస్ అట్లా ఒక 13 రాష్ట్రాల నుండి ఒక 60 స్టాల్స్ పెట్టి హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ తదితర వేరే ప్రోడక్ట్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే లోన్స్, తర్వాత మార్కెటింగ్, ఒకలాంటి మార్కెటింగ్ ఇది క్రియేట్ చేస్తానికి ఇక్కడ వీళ్ళకి పెట్టడం జరిగింది. విజయవాడ వాసులందరూ ఇక్కడికి వచ్చి నబార్డ్ అంటే మన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎగ్జిబిషన్ని మీరందరూ ప్రోత్సహించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. 10 రోజుల నుంచి సమ్మె చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం దుర్మార్గమని సిఐటియు మండల కార్యదర్శి మహేష్ అన్నారు. తమ డిమాండ్లను నెరవేరని పక్షంలో నేడు మున్సిపల్ వాటర్ అండ్ కరెంట్ సప్లై కూడా బంద్ చేస్తామని వారు హెచ్చరించారు. కొండపల్లి చెత్త నిల్వ కేంద్రం వద్ద సమ్మె చేస్తున్న కార్మికులు గురువారం అర్ధనగ్న ప్రదర్శన చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదన్నారు. శుక్రవారం నుంచి తాగునీటి సరఫరా, వీధి దీపాల సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ, పుష్పకుమారి, శారద తదితరులు పాల్గొన్నారు. కార్మికుల పట్ల మొండి వైఖరి వీడి నేడు 10వ రోజు జరుగుతా ఉంది. డిసెంబర్ 26 అర్ధరాత్రి నుంచి ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె శంఖారావం పూరించారు. నేటికి కూడా ప్రభుత్వం 2 దఫాలుగా చర్చలు జరిపింది. ఆ చర్చలు చిత్తశుద్ధితో చేయట్లేదని మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో మానవతా దృక్పథంతో ప్రజల ప్రాణాలని, ఆరోగ్యాన్ని కాపాడిన ఎంతో మానవతా మూర్తులు ఈరోజు మున్సిపల్ కార్మికులు. అలాంటి మానవతా మూర్తులకి ఈరోజు కాళ్ళు గడిగిన తప్పులేదన్న ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికలప్పుడు కనీస వేతనం 26,000 లేకుండా మున్సిపల్ కార్మికులు ఎలా బతుకుతారని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించిన ఈ ముఖ్యమంత్రి గారు నేడు అధికారంలో ఉండి కనీస వేతనం 26,000 అమలు చేయకుండా ఇలా కాలయాపన చేయడం, కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పోటీ కార్మికులను పెట్టడం సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు
ఎండనక వాననక అనేక రూపాల్లో వాళ్ళు రిస్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినట్టు హెల్త్ అలవెన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు 11th PRC ప్రకారం బేసిక్ పే ఈరోజు 20,000 ఉంది, దాన్ని అమలు చేయమని చెప్పేసి హెల్త్ అలవెన్స్ తో సంబంధం లేకుండా మేము అడుగుతా ఉన్నాం. రేపు 12th PRC కూడా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 11th PRC లోనే వీళ్ళకి జీతాల పెంపుదల విషయాన్ని ప్రతిష్టంగా అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తున్నారు. ఇది సమంజసం కాదు. 33 మంది నీ సలహాదారులు ఉన్నారు. నెలకి 3 లక్షలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాం. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజల కోసం పనిచేసే మున్సిపల్ వర్కర్స్ ని దృష్టిలో పెట్టుకొని జీతాల పెంపు అదేవిధంగా ఇంజనీరింగ్ హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మున్సిపాలిటీలు అనేక రూపాల్లో జనాభా పెరుగుతూ ఉన్నారు. సంఖ్యరీత్యా ఈరోజు వర్కర్స్ సంఖ్యను పెంచుకొని అడుగుతా ఉన్నాం. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. చనిపోయిన కార్మికుల పిల్లలకి వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకి పోటీగా కార్మికులు తీస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. మీరు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తే ఈరోజు మున్సిపల్ కార్మికులు విధులకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర తప్పు పెట్టుకొని కార్మికుల్ని ఈరోజు తప్పుగా చూపించే ప్రక్రియని ఈరోజు తక్షణమే మానుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ముస్లిం మహిళలకు వైద్య ఖర్చుల నిమిత్తం మోతీ మసీద్ షాదీఖానా ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేయడం అభినందనీయమని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. టీడీపీ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో టీడీపీ తిరిగి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని చెప్పారు. మోతీ మసీద్ షాదీఖానా ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ, ఉమ్రా యాత్రికులకు సన్మాన కార్యక్రమం చిట్టినగర్ ఈద్గా షాదీఖానా నందు జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ పేద ముస్లిం మహిళలకు వైద్య ఖర్చుల నిమిత్తం పెన్షన్లు అందజేయడం అభినందనీయమన్నారు. గత 15 ఏళ్లుగా ఈద్గా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. ఇదే ప్రాంతంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరంను నిర్వహించినట్లు గుర్తు చేశారు. టీడీపీ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం జలీల్ ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో తామందరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ల ఆశీస్సులు కేశినేని చిన్నిపై ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దొంగ ఎక్కడైనా దొంగే అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఉద్దేశించి అన్నారు. పశ్చిమం నుంచి ఓడిపోయే వ్యక్తి ఇప్పుడు సెంట్రల్ కు పారిపోయాడని అన్నారు. పశ్చిమంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మోతీ ఈద్గాలో ఈద్గా కమిటీ వారు పేద ముస్లిం మహిళలకు, పేద ముస్లిం సోదరీమణులకు వైద్య ఖర్చుల నిమిత్తం పెన్షన్లు ఇస్తూ ఉంటారు. ఇది గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో నేను అతిథిగా రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ముస్లింలు ఇదే ఈద్గాలో రకరకాలుగా మేము కూడా మెడికల్ క్యాంపు వాడాము. ఈ షాదీఖానాన్ని మేము వాడుకున్నాం. అత్యధికంగా మెడికల్ క్యాంపుకి ఇన్ని మెడికల్ క్యాంపుల్లో అల్లాదయ వల్ల ఇక్కడ వచ్చినంత మంది ప్రజలు సద్వినియోగం చేసుకుంటాం ఎక్కడా జరగలేదు. అటువంటి ఇచ్చిన నాకు ఈ కమిటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు జలీల్ ఖాన్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికీ, ఆశా గారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజారోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికులంటే సీఎం జగన్ కు ఎందుకంత చిన్న చూపు అని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగనాయకులు నిలదీశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని వారు కోరారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తర్వాత ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి లేదని, అదే గతి వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 1 టౌన్ కేబిఎన్ కళాశాల వద్ద మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మిక ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రంగనాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని గత 10 రోజులుగా నిరసన ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికులంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు అని నిలదీశారు. తక్షణమే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తర్వాత ఎన్నికలతో గెలిచిన పరిస్థితి లేదని, అదే గతి వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. 10 రోజులు సమయం అడిగింది. సమయం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిచి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకుండా దాన్ని పెనుమిదిగా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం వదిలేస్తా ఉన్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులు అంటే మట్టి మశానం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి రాత్రి 6-7 గంటలకు పనిచేసే పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారు కాళ్ళు కట్టి దండం పెట్టి పోల్దండలు వేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మీకు ఎంతైనా జీతం పెడతాని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కేవలం 26,000 రూపాయలు ఏంటయ్యా బాబు అంటే ముందు మాట్లాడుకొని తర్వాత లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఇవ్వలేని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులతో పెట్టుకుంటే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగలంతామని చెప్తా ఉన్నాం. మేము ప్రతి ఇంటికి పొద్దున్న లేస్తే తెల్లవారుతో చెత్తగా వెళ్ళాలి కాబట్టి చెత్తకి వెళ్ళినప్పుడు పాంప్లెట్ ఇచ్చి అబ్బా మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం విధంగా మోసం చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనం గుణపాఠం చెప్పాలని చెప్పి ఇంటింటి సమాచారం పంపించి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మా వ్యవస్థ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కార్మికులందరూ సమానపడి సమయంతో డిమాండ్ చేస్తూ చేస్తా ఉన్నాం. ఈరోజు 2వ రోజు చేరుకుంది ఈ సమయం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మికులు ఎంతో అల్లాడిపోతున్నారు. జీతాలు పెంచమని అడిగినా వాళ్ళ కోరికలు తీర్చమని అడుగుతున్నా జగనన్నకు వినిపించడం లేదు వాళ్ళ గోడు. కనీసం వాళ్ళు రోడ్లు ఓడ్చకపోతే నడవలేరు జనాలు. వీళ్ళు చేసిన పనికి అవార్డులు వాళ్ళకి, చవాకులు వీళ్ళకి. వీళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారో తప్పనిడిచి వీళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కానీ 20,000 రూపాయలు పెంచిన జీతాన్ని వాళ్ళకి సమపాలంగా ఇవ్వాలని కానీ ఏ మాత్రము చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రోజు జరిగిన సమ్మెని ఇంకా నిర్భయంగా చేసి వాళ్ళకి చూపించి 26,000 కూడా సాధించుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియపరుస్తున్నాము. కానీ వాళ్ళకి కార్మికులకి న్యాయం ఏ రకంగా చేస్తావు నువ్వు? మీ పట్లే ఉంటాను అని చెప్పి మాట ఇచ్చావు ఎన్నికల్లో. కానీ ఎన్నికలకు కూడా అయిపోయి మరోసారి సిద్ధం అవుతున్నావు. ఇంటింటికి కూడా మీకు న్యాయం చేస్తానంటున్నావు. ఏ న్యాయం చేస్తున్నావు? కార్మికులు కనీసం రోజు చెత్త పుట్ట పట్టుకొని చెత్త తీయకపోతే మురికివాడని పరిశుభ్రం చేస్తున్నారు అనేటువంటి జ్ఞానం కూడా లేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులకి. పేదల నాడి తెలుసుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. 5వ డివిజన్ పరిధిలోని క్రిస్ ద కింగ్ పాఠశాల ఆవరణలో 2వ డివిజన్ యారంవారి వీధిలోని అంబేద్కర్ భవన్లో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. అమ్మఒడి, కాపు నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర వంటి పథకాలు జనరంజకంగా ఉన్నాయని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో 21,586 మంది లబ్ధిదారులను గాను 6.51 కోట్ల నగదును పెన్షన్గా అందిస్తున్నామని వెల్లడించారు. సాగించండి మన బిడ్డ అవినాష్ గారు స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారికి, అదేవిధంగా ఈరోజు 6వ డివిజన్ పరిధిలో నూతన పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా పెంచిన పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా 2వ డివిజన్ కార్పొరేటర్ గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఈరోజు నిర్మల్ కుమారి గారికి, అదేవిధంగా సోదరులు చిన్నబాబు గారికి, తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ సోదరులు తేజ గారికి, కోటినాగులు గారికి, ఎస్సీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్ సోదరులు చందా కిరణ్ గారికి,
అదేవిధంగా శేఖర్ బాబు గారికి, మోయిన్ గారికి, అభినయ్ గారికి, కనపర్తి బాబు గారికి, చందు గారికి, భీముడు గారికి, బుడ్డి గారికి, పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, సిఓ కొండబాబు గారికి, అదేవిధంగా సాంబశివరావుకి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు కానివ్వండి, నూతనంగా పెన్షన్ తీసుకునే పెద్దలకు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారి పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఇందాకే దుర్గా గారు మాట్లాడారు, అదేవిధంగా అమర్నాథ్ గారు అన్ని విషయాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ విధంగా అయితే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో అదేవిధంగా ముఖ్యంగా మన 2 డివిజన్లు 2 కానివ్వండి 6 కానివ్వండి కొండ ప్రాంతాలకు సంబంధించిన మన డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు మన ప్రాంతంలో మెట్లు మార్గాలు లేక, మంచినీటి సౌకర్యం సరిగ్గా లేక అనేక ఇబ్బందులు మనం గతంలో ఇబ్బంది పడితే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మెట్లు మార్గాలు బాగు చేసుకోవటం కానివ్వండి, మంచినీటి సౌకర్యాలు అందించుకోవటం కానివ్వండి, ఈరోజు మన పరిసర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు పెంచుకునే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు అల్పాహారం, అన్న వితరణ, పాలు, పండ్లు పంపిణీ చేయడం అమ్మవారి సేవతో సమానంగా భావిస్తున్నామని అమ్మ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షులు ఓలేటి హరిబాబు తెలిపారు. గత 11 సంవత్సరాలుగా గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు తమ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్విరామంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శనివారం అమ్మవారి పూజలు అందుకున్న లడ్డూను వేలంపాట వేస్తున్నామని భక్తులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. 1 టౌన్ విద్యాధరపురంలో వారి సెంటర్ నందు అమ్మ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు అల్పాహారం, అన్న వితరణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మ ఫ్రెండ్ సర్కిల్ అధ్యక్షులు ఓలేటి హరిబాబు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీలకు 5 రోజుల పాటు అల్పాహారం, అన్న వితరణతో పాటు పాలు, పండ్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. తమ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భవానీలకు సేవ చేయటం అమ్మవారి సేవతో సమానంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం అమ్మ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు మాట్లాడుతూ ఎంతో ప్రయాసపడి నగర నలుమూలల నుంచి వస్తున్న భవానీలకు తమ వంతు సహాయంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలను నిర్విరామంగా చేస్తున్నామని వారు తెలిపారు. శనివారం అమ్మవారికి విశేషమైన కంచి పట్టుచీర, 5 రోజుల పాటు ఏర్పాటు చేసిన లడ్డూను వేలంపాట వేయటం జరుగుతుందని, కావున భక్తులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. గత 11 సంవత్సరాలుగా క్వారీ సెంటర్ విద్యాధరపురం నందు అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 11వ సంవత్సరం 5 రోజులు 24 గంటల తరపున ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా మా గ్రూప్ సభ్యులందరి సహకారంతో మరియు మాకు సహకరిస్తున్న దాతలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము. మరియు అమ్మవారి కృపతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాము. ఎంతోమంది భక్తులు మా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జై భవాని, జై జై భవాని. నా పేరు ఓలేటి హరిబాబు, ఈ అమ్మ ఫ్రెండ్ సర్కిల్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి. జై భవాని, జై జై భవాని, జై దుర్గా భవాని. మాది అమ్మ ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్ అండి. 11 సంవత్సరాల క్రితం చిన్నగా మొదలుపెట్టి రాను రాను ఇంతింతాయి ఈ రోజున చాలా పెద్ద ప్రోగ్రాం అయింది. 11వ సంవత్సరం 11 కేజీల లడ్డు అమ్మవారికి నివేదనతో ఈ రోజున 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 24 గంటలు 5 రోజులు కావాల్సినంతగా పండ్లు, పాలు, అలాగే ఒక 13-14 రకాల వెరైటీలతోటి ఆహారాలు మేము అందిస్తున్నాము. మాకు చాలామంది దాతలు ఉన్నారు. వారందరూ సహకారంతో అమ్మవారి కృపతోటి నిర్విఘ్నంగా నిరాటంగా కంటిన్యూ చేస్తున్నాము. మీ అందరూ సహాయ సహకారాలు ఇలాగే అందరూ ఆశిస్తారని, అందరూ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. జై భవాని, జై జై భవాని. జై భవాని, జై జై భవాని. నమస్కారం అండి అందరికీ. ఈ భవానీ భక్తులందరికీ కూడా మేము చాలా అద్భుతంగా 18 రకాల ప్రసాదాలు ప్రతినిత్యము ప్రతి ఐటెంకి గంటకి ఐటెం మారుస్తూ ఏ టైంలో ఏమేమి తీసుకోవాలో విధంగా పొద్దున పూట పాలు, మధ్యాహ్నం పూట ఫుడ్, సాయంకాలం పూట శనగలు, ఫ్రూట్స్, రాత్రిపూట బాదం పాలు అన్నీ 18 రకాల ప్రసాదాలు పంపిణీ చేస్తామని మేము. ఇది అమ్మ ఫ్రెండ్స్ గారి అక్షయ పాత్ర అండి. ప్రతి మనిషికి మా దగ్గరకు వచ్చే ప్రతి భక్తుడికి కూడా ప్రసాదం కంపల్సరీ జరిగేటట్టే మేము చూస్తామండి. భవానీలు చాలా తృప్తిగా అండి. ప్రతి సంవత్సరం వచ్చి భవానీలు ఇక్కడ చేస్తారని ఆగి చెప్పిన భవానీలు మా దగ్గర ఉన్నారండి. చాలా బాగా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భవాని, జై భవాని. ఇది చూడటం కోసం మా స్నేహితులు యుఎస్ నుంచి కూడా వచ్చారండి చూడడానికి. జై భవాని. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ఈ గ్రూప్ మొత్తం 21 మంది
వాళ్ళందరూ చాలా ఐకమత్యంగా చాలా శ్రమించి ఈ భవానీ దీక్షలందరికీ కూడా కావాల్సినవన్నీ కూడా అందించి వాళ్ళ కాలినడకని ఉత్సాహంగా అన్నీ అందించి దిగ్విజయం చేస్తున్నారు. సో ఈ మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఆధ్వర్యంలో శనివారం నాడు అనగా 6వ తారీఖు సాయంకాలం నైట్ 8 గంటలకి అమ్మవారి విశేషమైన కంచిపట్టు చీర మరి అమ్మవారి 5 రోజుల పాటు అమ్మవారి లడ్డూ ప్రసాద వితరణ కూడా పూజలు అందుకున్న లడ్డూ కూడా వేలం పాట వేస్తారు. తప్పకుండా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై భవానీ, జై జై భవానీ. జై భవానీ, జై జై భవానీ. అందరికీ నమస్కారం అండి. మేము ఈ అమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ఇది 11వ సంవత్సరం అండి. మేము దిగ్విజయంగా 10 years పైన పూర్తి చేసుకొని 11th yearలోకి అడుగు పెడుతున్నందుకు మాకు చాలా అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇదంతా కేవలం అమ్మవారి కరుణ కటాక్షాలనే చెప్పచ్చు. ఎంతోమంది భవానీలకి మేము ఈ 5 రోజులు 24 గంటలు ప్రసాద వితరణ చేయటం జరుగుతుంది. ఎంతోమంది భవానీల ఆకలి తీరుస్తున్నందుకు మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. దాదాపు 10 నుంచి 12 లక్షల మంది భవానీలు మా ప్రసాద వితరణ తీసుకుంటారండి. మేము ప్రసాదం పంపిణీ చేస్తాము. అండ్ ఆల్సో ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి మా తరపున చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో సెంట్రల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మారిస్తే వైకాపాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం అన్నారు. మల్లాది విష్ణుకే సీటు ఇవ్వాలని, సీటు ఇస్తే అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సీటు విషయమై ఆ పార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ విషయమై ఎమ్మెల్యే విష్ణు వర్గీయులు తమ నాయకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దుర్గాపురంలోని ఐలమ్మ రజక కళ్యాణ మండపంలో నిర్వహించిన డివిజన్ నాయకులు కార్యకర్తల సమావేశంలో 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో సెంట్రల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణును మారిస్తే వైకాపాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. మల్లాది విష్ణుకే సీటు ఇవ్వాలని, సీటు ఇస్తే అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభివృద్ధి పదంలో నడిపించారని పేర్కొన్నారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ఏదైనా సమస్య ఉందంటే వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం దిశగా కృషి చేసిన వ్యక్తి మల్లాది విష్ణు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కురుటి శివ, పిల్లుట్ల వంశీ, హరిబాబు, చిట్టెమ్మ, సీతాలు తదితరులు ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలిపారు. మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీట్ ఇవ్వాలని మేము రిక్వెస్ట్గా మా డివిజన్ నుంచి నేను మరి మా డివిజన్ ప్రెసిడెంట్ తరఫు నుంచి మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాము. ఎందుకంటే మాతో పాటు మా సెంట్రల్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణున్న అంటే నా పెద్దన్న, నాతో పాటు గడప గడపకి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల గురించి చెప్పటానికి ఈ వయసులో కూడా ఆయన ప్రతి ఇంటికి గడప గడప తొక్కుతూ కూడా ఈరోజు అంత వయసు ఉన్నాయని కూడా వస్తున్నారు. అందుకే మనం జగనన్నని రిక్వెస్ట్ చేసి ఆయనకి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. జగనన్న మాటే మాకు వేదము, ఆయన మాటే మేము శిరసా వహిస్తాము. ఎందుకంటే ఆయన ఏది చెప్తే మాకు ఆయన ఎవరికి సపోర్ట్ చేయమన్నా మేము చేస్తాం. కాకపోతే మా డివిజన్ తరఫు నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సీట్ ఇస్తే బాగుంటుంది అని ప్రజలందరూ మా డివిజన్ తరఫు నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు. నేను మా డివిజన్ నుంచి కోరుకుంటున్నాము. జగనన్న మీ అందరికీ జగనన్న నేను చెప్పేది ఒకటే, జగనన్న మీరు రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాము, మా సెంట్రల్ ఎమ్మెల్యేకి మల్లాది విష్ణు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. జగనన్న ఇదే మా కోరిక. జై జగన్, జై మల్లాది. సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం మొగల్రాజ్పురం సిద్ధార్థ అకాడమీలో సమతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు వివి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు టి దామోదర్, గోళ్లమూడి కిషోర్ తెలిపారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ లో గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తారని తెలిపారు. రాజకీయ, సైద్ధాంతిక, కుల, మత భేదాలతో సంబంధం లేకుండా గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, విద్యార్థిని నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొంటారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా మేము ఆత్మీయ కలయిక పేరుతో ఇక్కడ ఒక వినూతనమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత సంవత్సరం ఎన్నికల సంవత్సరం, ప్రతి వారు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ఈ ప్రజల జీవన విధానాలు అన్నీ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మేము వారిని కోరాము. వారు వెంటనే అంగీకరించారు. తమ సందేశాన్ని ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం అది ఈ సంవత్సరం. అలాగే కింద సంవత్సరం కూడా జస్టిస్ భట్టు దేవానంద్ గారు వచ్చారు. అంతకుముందు సంవత్సరం మన రాష్ట్ర గవర్నర్ హరీష్ చరణ్ భూషణ్ గారు, వారు కూడా వచ్చారు. ఇట్లా మీ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించడం ముఖ్య ఉద్దేశం ఈ ప్రజలందరి జీవన విధానం మారాలని, నూతన సమాజం నిర్మాణానికి అన్ని పార్టీలు కూడా కృషి చేయాలని, దానిలో భాగంగానే అన్ని పార్టీలు కూడా ఈ వేదిక నుంచి పాల్గొంటున్నాయి. ఇది ఒక విధంగా వినూత్న కార్యక్రమం. విజయవాడలో సిపిఐ కానీ, సిపిఎం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ ఏకత్రాటిపై ఈ ఆత్మీయ కలికిత అనే ఒక స్టేజ్ నుంచే ప్రజలకు తమ సందేశం ఇస్తూ ఉంటారు. ప్రముఖ నాయకులు అంతకుముందు సిపిఐ రామకృష్ణ గారు పాల్గొన్నారు, సిపిఎం మధు గారు పాల్గొన్నారు, నారాయణ గారు పాల్గొన్నారు, అలాగే సంపాదకులు రాఘవాచారి గారు పాల్గొన్నారు, బొమ్మారెడ్డి గారు, అట్లాగే మన ఈనాడు ప్రధాన సంపాదకులు శ్రీ రామోజీరావు గారు తమ సందేశం కూడా పంపించారు. ఈ ఆత్మీయ కలిసి సమావేశం సక్సెస్ అవ్వాలని. దీని వెనక చాలా విశాలమైన దృక్పథం ఉంది. ఈ కార్యక్రమం నిర్వర్తించడంలో ప్రజలకు బాగు చేయాలని, ప్రజలు తమ జీవన విధానాలు మారాలని, మతమౌఢ్యం తగ్గాలని ఇలా కామన్ డయాస్ని ఏర్పరిచాము. దాన్ని మీరు కూడా వచ్చి మా సందేశం, వారు ముఖ్యులు ఇచ్చిన సందేశాన్ని కూడా విని కొద్దిగా ప్రజలకు సందేశం ఇవ్వాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా లబ్ధి పొందిన వారికి మరో ఛాన్స్ ఇచ్చిన సీఎం జగన్. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో 97.76 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో ఆర్థిక సాయం 2,46,551 కోట్లు అందజేత. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వటంపై సోషల్ మీడియాలో స్పందన. చంద్రబాబు ఆదేశాన్ని శిరసా వహిస్తానన్న కేసినేని నాని. చంద్రబాబు ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని వెల్లడి. తిరువూరు సభ విషయాల్లోనూ జోక్యం చేసుకోనని స్పష్టీకరణ. విజయవాడ సెంట్రల్ సీట్పై స్పందించిన మాజీ మంత్రి వెల్లంపల్లి. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బోండాపై ఆగ్రహం. బోండా ఉమాపై తాను పోటీకి సిద్ధమని సవాల్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.